బంగుళాలు కట్టి భవంతులు కొని భూమి కొని జాగలు కొని మానవ జీవి ఆశ జీవి నానా అగో కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం ఎలాంటిది నాదా కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేవరికి తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు మనకు జరిగేది ఎవరికి తెలియదు నాదా కర్మ తక్కువై చచ్చిపోతే అంటారు ఈ లోకము మంచిగా బతుకుతే వారికి నన్ను చెడిపోతే వాడు తిరుగుపోతాడు తాగిపోతాడు అంటారు ధనము సంపాదించి డబ్బు సంపాదించి ఎండి బంగారం సంపాదించి చచ్చిపోతే తను ఎవరిదంటే గాజుల గంగరావడం సొమ్మంటారు మానవుడు విప్రవీకుడు నాదో జేబుల డబ్బు ఉన్నప్పుడు ఒంట రక్తం ఉరుకులప్పుడు జేబుల డబ్బు ఉన్నప్పుడు అడవిలో 10 ఎకరాల భూమి కొనాలే బాయి తోడాలే బంగుల కట్టాలనిపిస్తుంది ఒంట రక్తము ఉడికి మంచాల పడ్డాడు ఈ మనిషికి మరో మనిషి అవసరము నాదా కాడు రెక్కలు ఉడికి మంచాల పడ్డనాడు మనము లంగైనా దొంగైనా ప్రాణాలు మగోడికి ఒక్కడే వంశం ఒక్కడే గోత్రము ఆడదానికి 2 వంశాలు 2 గోత్రాలు ఆడదానికి 2 వంశాలు ఎట్లా 2 గోత్రాలు ఎట్లా అంటే పుట్టిన కాడికి లాడది అమ్మగారి వంశం మొత్తం అమ్మగారు గోత్రము దరిద్దరు పెరిగి పెద్దకి పెళ్లి ఎత్తి అత్తగారి వంశం మొత్తదాడు అత్తగారు గోత్రము దరిద్దరాడోళ్ళు అత్తగారింటికాడు ఉన్నాడు నాదా సర్కారు పైగా వాగది సామతులు వాగది ఇక్కడ చచ్చిపోయిన మతులం అత్తగారింటికాడు బిడ్డకి ఏర్పాటైతే ఏ బిడ్డకు దుఃఖం ఏ బిడ్డకు బాధకు మొన్న మామ మంచిగానే ఉండి మా నాయన మంచిగానే ఉండి మా నాయన ఎట్లా చచ్చిపోయా మా గడ్డ చచ్చిపోయినని చేతుల్లో పడి చేతుల్లో వదిలిపెట్టి తలుపుతాల వరక చేరుసల గనక బిడ్డ ఏడుచుకుంటా బిడ్డ 3 రోజులు చెప్పాలి అయ్యో మురుగతి ఆగి విషయం ఉంది చూడవలసిన జనము ముక్కులు మోసుకున్న కడుపుల బిడ్డల బిడ్డకు ఆ వాదన రాగ యాదన రాగ మాయన కనబడతాడా మా నాయన నాకు రేమడతాడని మదిలి బాబుకుంటే మదిలి బాబుకుంటే గిరి 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 మొత్తం ఇది బట్ట
నానరావే నానో ఇంత నీకు బాబు నిద్ర పట్టలేదా అగిట్లయ్యా నిద్ర పట్టినదా అవరవే అవో మన విచారదా ఒక్కొక్క ముచ్చేట వల్లించుకుంటా బిడ్డెడితే నాదా ఆడివాళ్ళు తోటి ఆడవాళ్ళు ఎడితే అందరు ఎడతారు నాదా మగవాళ్ళు ఎడితే గలగలవి దాటిది ఆడవాళ్ళు ఎడితే లోకం ఎడతారు నాదా ఆడివాళ్ళ తోటే రాయబారం నాదా ఆడివాళ్ళ తోటే ఇక అన్నారు నాదా ఇవల్ల కలవల వారి ఇళ్ళల్లా జరిగే పండుగ తండ్రి రాజిరెడ్డి తల్లి సౌందర్యవ కనుకున్నది ఒక్క కొడుకును ఒక్క బిడ్డనే నాకొక్క కొడుకని నాకొక్క బిడ్డను తండ్రి రాజిరెడ్డి నాకొక్క కొడుకు అను నాకొక్క బిడ్డని అయినా కథం ఏది కానీ కథం ఏది కడబండ కట్టుకొని కాగికి నమ్మేరు నమ్మనేదే కాగిరాతని బాబలిగితున్నా చెరుకు రాలుతున్నదో బిడ్డేరు రాలుతున్నడా ఒక్కనాడు తిట్టాలేదే ఒక్కనాడు కొట్టలేదు నా పిల్లలే నా ప్రతిష్ట దైవమందరే రాజేది పెళ్లి చేసిండు బిడ్డ పెళ్లి చేసిండు మరవరాలు తిండు మరవరాలు తిండు ఇవాళ తిని గురించి అల్ల ఇంట్లో వండుకొని తినేయాల తండ్రి రాజేది అరే అడవిలో కూరగాయలు తెంపుకొని పావులో పరుగ సంపాదుతా అందరూ కూకుండు తింటే గుడ్లాగుతాయి గట్లాగుతాయి అని రాజురెడ్డి కూరగాయలు పట్టుకొని జమ్ముకుంట ఉరంగా అన్నట్టు రోడ్డు మీద దెబ్బలాగి అడ్డం పడ్డప్పుడే ఎవరాది గచ్చినాడు రోడ్డు మీద అడ్డం పడితే కొడుకాది గచ్చినాడు బిడ్డాది గచ్చినాదా కొడుకో బాగి నీరు తందిరా నాయునా నీ బాబుని వెళ్ళిపోతన్నరా కొడుకో అందుకే అంటారు నాయన బాధల చిన్నాడు బాపాది కడతాడు రా కొడుకో ఆపద చిన్నాడేమో అవ్వాది కడతది 3 పూటలు తిని ఏసి దూల వల్లకి వరానికి రాడు నా కొడుకు సదస్సురెడ్డి నువ్వు సీతబడిరా కొడుకో నువ్వు ఇంటికి రాకపోతరా నాయనా కడుపుల్లో కడుపు కళ్ళ కడుపు తీసుకోపరా నాయనా అందుకే అంటారు నాన్న తెల్లవేమో చేరుతుంది అవ్వయ్య కడుపు చూస్తారు నాయనా నువ్వు సీకబడి రాకపోతేరా కొడుకో
నా కొడుకు రాకపోయనాని నీతో చూసేటోని కొడకా వెళ్ళిపోతా ఉన్న కొడకా నువ్వు కొడుకు మీద ఉంటేనే విజో నా కొడుకు ఏ కట్టం ఉండబోనే విజా నువ్వు ఒక కొడుకును కానీ ఒక బిడ్డను కానీ నువ్వు భూమి మీద వేసిపోతేనే కూడా నా కొడుకు పిల్లలానే కడుపు చిన్నది నీ అయ్య బాగా నేను తండ్రితో నీ అమ్మొక్కది ఒంటరి పోతే విజా రేపు పొద్దుగానే విజా ఈ అయ్య పండుగ అయిపోయినాకనే విజో సప్నవ్వా నీ పిల్లల తీసుకొని బట్టల పుట్ట వండుకొని బయటికి వెళ్ళంగా మీ అవ్వ సౌందర్య ఎడుచుకుంటని ఏడు కట్టినాడు విజో ఎడుదేడి మీ అవ్వ ఎడవరియకు విజో మీ అవ్వను ఓదార్చి మీ అన్న దగ్గర పోయన్నా నువ్వు రంది పెట్టుకోకురా అన్న తేలు కుడితే మందున్నది పాము కడితే మందున్నది తనకి మై రోగాని మందున్నది కానీ మనాయి రోగాని మందు లేదురా అన్న అయ్యవన్నోడు మన అయ్య అడిగిన కలిసిండు నీ కష్టపడిగేటోళ్ళు ఎవరు రా అన్న నువ్వు రంది పెట్టుకోకురా ఏ బిడ్డలకైనా అవ్వయ్యకున్నన్ని రోజులే ఆడోళ్ళకి అమ్మగారింటికి అడవైపోదమైన పండుగ అమ్మ మీద దురుము అయ్య మీద దురుము అన్నదమ్ముల మీద దురుము ఉంటుంది ఆడోళ్ళకురా వెంకటేశ్వర్లకు ఎత్తున్నదాలు అమ్మగారి ఇల్లు కలిగి ఉన్నదాలు అన్నలున్నదాలు ఆడున్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదాలు అంటారు అయ్యా నా బాగి తల్లి మనవడా హరికృష్ణ రెడ్డి నిన్నొక్కనాడు వచ్చి ఓడవడం లేదు కొడుకో నువ్వు అనుకోకుండా ఉండి తాగా తిన్నరా అడుగుతావు నాయనా నువ్వు ఏ తాతతోటి మాట్లాడతావు రా కొడుకా ఇక నేను ఓ తల్ల మీ బాబమ్మను తీసి మీ అందరి చేతుల్లో పెట్టినదా అయ్యా మనవరాల సౌమియా నేను బలగాల్ని వాసిపోతానేమిటో ఓ మనవరాల నేను కవ్వా నీ తాత బాగి తీరింది విజయ నువ్వు అమ్మమ్మ ఇల్లని నా ఇంటికి వచ్చినాడు నా విజయ విజయాని ఎదురున్న ఉరికచ్చి నీ కాళ్ళకు నీళ్ళిచ్చి నీ కట్టబడిగే తాతను పోతానమ్మా అందుకే అందరూ నా కొడుకో అందరూ రాధ నీదో రాధ రా కొడుకా ఆ భగవంతుడు తోడు అందరికి ఒక రాధ ఎందుకు రాయడురా నా బాగి నీరు తల్లి కొడుకా కోడలా కోడలా రత్న మల్లవ్వ నువ్వు ఇప్పుడు భూమి నుంచే నా కొడుకు ఏ బాధ ఉండబోవు ఏ గడ్డ ఉండబోవు ఇవాళ అంగట్ల కోదిని ఏది గాలికి తెగిన పతంగి చేసిపోతివా అందుకే అందరూ భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖమన్నారు భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖమన్నారు భర్త లేని ఆడదానికి మరణములు ఎక్కువ భార్య లేని మొగోడి బాధలు ఎక్కువ అన్నరే అమ్మా అమ్మమ్మ
రాజురెడ్డి దావదన్నా మాట్లాడుదామంటే తోటి మాటకు నోచుకోలేదు వల్లుడా శ్రీనురకు నా బాగి నీరు తందిరా మాట్లాడదా దేవుడు నాకు మాటయకపాయనా రాజురెడ్డి ప్రాణం పోతే సర్కారు పైకి మావిస్తావు బదులాగది రాజురెడ్డి ప్రాణం పోయిన సంగతి తన బిడ్డకు అల్లుడికి మనవలకు మనవరాళ్ళకి ఏర్పాటు అయినాడు చేతుల్లో పని చేతులు వదిలిపెట్టి తలుపు తాళమనగా తేలిసలు కనుక గిరిగిరి ఉరికి వచ్చి రాజురెడ్డి ఎంత పొడుగున్నాడో అంత పొడుగున్న వాడి ఒక్కొక్క ముచ్చట చెట్టవి కొని తగ్గుకొని తెలుసుకొని ముచ్చినట్టు ఒక్కొక్క ముచ్చిన వాడిని ఎత్తుకుంటగా బిడ్డ ఏడుతున్నాడు బిడ్డ కన్నీరు మనవరాల కన్నీరు మనవల కన్నీరు రాజురెడ్డి ఎన మీద పడ్డనాడు సత్యజీవి సరగా తల్లి గర్భములకెళ్ళి ఉదయించినప్పుడు ఒక స్త్రీ కోరుకుంటుందాట నేను ఒక అందమైన పుడుక ఉంటాలే రెండో వరకు కోరుకుంటున్నాడు పెరిగి పెద్దయినాక ధర్మ కోరుకోను డబ్బు కోరుకోను నేను చేసుకునే భర్త చక్కని చదువుకున్నవంతుడు జ్ఞానవంతుడు కావాలి మూడో వరకు కోరుకున్నాడని తొలుసూరు కాడుమల కొడుకును కనాలి మనసూరు కాడుమలో బిడ్డను కనాలి నేను ముండ సాగుదా వండుకుంటే సాగుదావని ఆడి ఒక వరకు కోరుకుంటుందయ్యా అందరు బిడ్డలు కన్నోళ్ళే ఉన్నారా బామో కొడుకులుండి బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలుండి కొడుకులు లేని వాళ్ళు మన లెక్క ముట్టుకొట్టు వాళ్ళు ఎంతమంది లేరా బామా దానము కొద్ది పిల్లలందరే బామ్మ అదృష్టం కొద్ది ఆడపిల్లకైనా నాములు బాగుండాలన్నారమ్మా కొడుకుల కన్నా తల్లినేమో కోటిరుకురాలు అన్నారు బిడ్డల కన్నా తల్లినేమో బలగన్నరు ఆడపిల్లల కన్నా తల్లికేమో అందరము గుర్తు తెలుస్తుంది అన్నవే బామ్మ
పడతానమా బామా బామా నువ్వు అన్న మాట నిజమే బామా ఇవాళ కొడుకులు నేను బతకరాదు బిడ్డలు నేను సావరాదు అదే మన మురికి గర్భమాసం అందు తేలాడిన మనకు ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు లంగైన దొంగైనా ఆ కొడుకు తిరిగిపోతైనా తాగుపోతైనా అట్లా తిరిగొచ్చి వాళ్ళకింటికి వచ్చి అవ్వా తిన్నవా నాయన తిన్నవా అంటే కన్నులకు తినకుండా తిన్నంత తీరైతుంది అన్నవమ్మా ఓ బామా కొడుకులు నేను సాగుదొస్తే పోతి వచ్చింది కూడా మారి అన్న సొంతమైంది అన్నవమ్మా ఇవాళ కొడుకులు లేని బతుకు బతకరాదన్నవు బాబో బిడ్డలు లేని సాగుదావరాదన్నవమ్మా లంగ నింద మొయ్యవచ్చు దొంగ నింద మొయ్యవచ్చు కానీ అన్ని నిందల కన్నా ఆడ తల్లికి కొట్టు నింద పెద్దదన్నవే బామా ఆడిది అంటు ఉండల్లో ఉండేది చెత్త తింటది సత్యం ఉండ మోస్తుంది ఆడివాడి మనసులకు ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది బామా కొడుకులో బిడ్డలు అంటే మామ చెట్టు మీద బలమైన పడిగా తీసుకొచ్చి నీ ఒళ్ళు పెట్టి నిన్న అమ్మని విలువ అందనా వడ్ల మారింటి కాడి చెక్క బొమ్మాయి పడిగా తీసుకొచ్చి నీ ఒళ్ళు పెట్టి నిన్న అమ్మని విలువ అందన బాబని విలువ అందరా బామా బామ గుణ సుందరదేవి భగవంతుడు మెచ్చాలి ఫలమోడి కట్టాలి బామా లోకం మీద మనమే ఉన్నామానే ఇవాళ మన ధనసినోడే మన దానం చేస్తాడు కాలురెక్కలుడి మంచాల పడ్డనాడు మన పేడకు పట్టుకొని ఏడ్సే మన బిడ్డ అనుకుందాం ఈ లోకం మీద ప్రజలే మన బిడ్డలు అనుకుందాం మన కొడుకులు అనుకుందాం బామా ఇలా బిడ్డలు అంటే బామా భగవంతుడు ఇచ్చి ఫలం ఇయ్యడానికి నేనేం చేయాలి అంటానా అందుకే అందరూ చేసుకున్న భర్త మంచోడైతేనే ఆడవాళ్ళకి అమ్మగారితో మర్చిపోతారు అన్నదమ్మల మరిపిస్తున్నా కేంద్ర పలగాళ్ళే మరిపిస్తారు భర్త మంచోడైతే చేసుకున్న భర్త తిరుగుపోతాడు తాగుపోతాడైతే అమ్మగారి తమ్మలుతుంది ఓ ప్రాణనాదా ఊపిరి బిగబడితే ప్రాణం పోలు ఉపాసం ఉంటే అప్పుదేరది ఊరికి పదులు కాస్తే పొద్దు కది నాద మనసు పురుషులు నిండు మాటలు మాట్లాడితే పని కాదు బావయ్య భార్య భర్తలు నడిచి తిరుపతి తీరంగము ఆనంది కంచి కావేరి తుంగభద్రే మనవాడ బ్రహ్మంగారి పట్టము తిరిగి దేవతల పూరి ఎంతవనుకున్నారు భార్య భర్తలు 7 నాగబండ్లు 7 గాడి వల్ల 7 వైబండ్లు బల్లల ధనము డబ్బు ఎండి బంగారు రింపుకొని చేతులు ఈ ఎత్తిను భార్య భర్తలు పల్లె కొలువు తీరగా